సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కన్నప్ప విషయంలో అదే నేను చేసిన తప్పు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం కన్నప్ప భారీ అంచనాల మధ్య నిర్మాణంలో ఉంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను విష్ణు తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2014లో తనికెళ్ల భరణి అందించిన కథాంశం తనకెంతగానో ఆకట్టుకుందని విష్ణు తెలిపారు. ఆ కథను వినగానే నాకంతా స్పష్టంగా కనిపించిపోయింది. విదేశీ నిపుణులతో కలిసి కథను మరింత మౌలికంగా అభివృద్ధి చేసి భరణి గారు ఈ కథను భారీ స్థాయిలో తీయమని ప్రోత్సహించారని చెప్పారు. ప్రారంభంలో ఈ సినిమా 100 కోట్ల బడ్జెట్ పూర్తవుతుందని భావించాం. కనుక అంచనాలకు మించి ఖర్చయింది. ఇప్పుడు బడ్జెట్ రెట్టింపైందని విష్ణు తెలిపారు. ఈ ప్రాజెక్టు తన తండ్రి మోహన్ బాబు ఇచ్చిన మద్దతే ప్రధాన శక్తిగా నిలిచిందని, ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమా కథకు న్యాయం చేస్తారని నమ్మకం కలిగిందన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడిన విష్ణు, ప్రభాస్ కి ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఆయన సినిమాకు చేసిన మద్దతు అద్భుతమైంది. ఆయన పోషించిన రుద్ర పాత్ర ప్రేక్షకులకు ఓ మైలురాయిలుగా మిగిలిపోతుంది. ఆయన నాన్నగారి మధ్య ఉన్న కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఓ వేరే లోకానికి తీసుకెళ్తుందని తెలిపారు. సినిమా ఆలస్యానికి కారణం విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ తో వచ్చిన సమస్యలేనని విష్ణు ఒప్పుకున్నారు. ఈ రంగంలో సరైన అనుభవం లేని వ్యక్తిని ఎంపిక చేసినందుకే ఆలస్యమైందని, కానీ ఇప్పుడు మేము అహర్నిశలు శ్రమిస్తూ సినిమాను పూర్తి చేస్తున్నాం. ప్రేక్షకుల ఎదురుగా ఎన్నో క్షణాలు చిరస్మరణీయంగా ఉండేలా చూసుకుంటామని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.